సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వీరశైవ లింగాయత్ సమాజ పాదయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో 18వ మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. పటాన్ చెరువులోని ఉమామహేశ్వర ఆలయం నుండి బొంతపల్లి వరకు ఈ పాదయాత్రను పాదయాత్ర కమిటీ సభ్యులు నిర్వహించారు. ఆశీస్సులు ఉండాలని 18వ పాదయాత్ర వచ్చేసి లోక కళ్యాణం కాడికై ఇచ్చేసిన పాడి పంటలు పండాలని, దేశం బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 18వ ఏట రావడం జరిగింది. పాదయాత్రకు వచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. వీరశైవ భక్తులకు వీరశైవ పటాన్ చెరువు వీరశైవ లింగాయత్ సమాజం అలాగే వీరంగూడ తరాలుగా 18 సంవత్సరాల నుండి కూడా పాదయాత్ర గావించి ఇప్పుడు ఒక 18వ మహాపాదయాత్రగా వచ్చినందుకు వీరశైవుల భక్తులు అందరికీ వీరశైవులకు అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. మీరు ఈ పాదయాత్ర కాలినడక రావడం వల్ల మీకు కూడా వీరభద్రుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరికీ కృప అన్నీ అందిస్తాడని వీరభద్రుడు కూడా మీ అందరికీ కూడా కృప ఉంటుందని నా యొక్క మనవి. స్వామికి హరహర మహాదేవ శంభో శంకర. పటాన్ చెరువు నుంచి మహాపాదయాత్రగా వచ్చినటువంటి వీరశైవుల బంధుమిత్రులకు స్వాగతం సుస్వాగతం. ఈ పాదయాత్ర ఎంతో శుభసూచకం. ప్రతిసారి కూడా మేము కాకుండా వర్షమే ఈ పాదయాత్ర మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతుంది. వర్షమే ప్రతిసారి కూడా వర్షాలు మంచిగా పడుతున్నాయి. మీ పిల్ల పాపలు పాదయాత్రలో వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం చల్లగా ఉండాలని, పిల్ల పాపలు చల్లగా ఉండాలని, మీకు ఆరోగ్యాలు వీరభద్రుడు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని వేడుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గ వీరశైవ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 18వ పాదయాత్ర మహాపాదయాత్ర పురస్కరించుకొని ఈరోజు మార్నింగ్ నుంచి సుమారు 1 గంట క్రితం వరకు ఎండాకాలం ఎలా ఉందో అలా ఉండేది. చెప్పులు లేకుండా కూడా పాదయాత్ర చేసిన భక్తులందరూ కూడా వీరశైవ లింగాయతులందరూ కూడా ఈ దేశం బాగుండాలి, దేశంలో మనం కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆ పాదయాత్రకు పాల్గొన్న వారి కుటుంబాలందరికీ కూడా వీరభద్ర స్వామి సమేత భద్రకాళి మాత ఆశీస్సులు వాళ్లకు ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జై శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు నియోజకవర్గ వారి వీరశైవ లింగాయత సమాజం ఆధ్వర్యం లోపల ఈ 18వ మహాపాదయాత్ర. ఈ పాదయాత్ర ఇంతింతై వటడింతై అన్న విధంగా మొదటి పాదయాత్రలో సుమారు 100 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 18వ మహాపాదయాత్రకు సుమారు 2000 మందితోటి ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ఎంత విశిష్టమైందంటే కరోనా సమయంలో కూడా ఎవరు బయటికి రాని సమయంలో కూడా ఆ రోజు ఈ పటాన్ చెరువు వీరశైవ లింగాయ సమాజం వారు ఈ పాదయాత్రను బ్రేక్ చేయకుండా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. కాబట్టి ఈ పాదయాత్ర చాలా పవిత్రమైనది. అదేవిధంగా ఈ పాదయాత్ర వల్ల చాలామందికి ఎన్నో శుభాలు జరిగినాయి. కాబట్టి ఈ పాదయాత్రకు అంత పవిత్రత ఉంది. ముఖ్యంగా పటాన్ చెరువు లింగాయ సమాజం వారికి యావత్ సంగారెడ్డి జిల్లా లింగాయ సమాజం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి నడవాలని ఉంటుంది కానీ నడవలేకపోతారు. వారందరూ కూడా ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది 18వ పాదయాత్ర ఎవరు కూడా చేయలేదు. చేస్తారు, కొంతమంది పోతారు, కానీ ఇది నిర్విఘ్నంగా వాళ్ళు పటాన్ చెరువు నుండి ఈ బొంతపల్లి వరకు ఆ దేవదేవుని కొరకు పాదయాత్ర విశ్వశాంతి కొరకు